అప్పటికప్పుడు నిమిషాల మీద అయ్యే టమాటా పప్పు. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మెంతులు ఆవాలు వేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని ముందే కడిగి పెట్టిన కందిపప్పు వేసుకొని పసుపు వేసుకొని కొంచెం సేపు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2-4 టమాటాలు వేసుకొని అది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి కలియబెట్టి కావాల్సినంత నీళ్లు పోసి ఒక 3 విజిల్స్ రప్పియాలి. 3 విజిల్స్ వచ్చినాక ఆవిరి పోయినాక మూత తీసేసుకొని పైన టమాటాకి పైన ఉండే పొట్టు ఇష్టం లేనోళ్ళు తీసుకోవచ్చు, ఇష్టం ఉండేటోళ్ళు అట్లనే రుబ్బేయచ్చండి. ఇంకా మనం ఉప్పు వేయలేదు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మెదిపేసినామంటే క్విక్గా చాలా తొందరగా అయ్యి 1 పాట్ దాల్ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బ్యాచిలర్సే కానీ క్విక్గా చేసుకునే పప్పు ఇది. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ పప్పు ఎలా ఉంటుంది అని అంటే ఎట్లా అయితే మనం గిన్నె నింపినామో అట్లా గిన్నె ఖాళీ అవుతుందండి. పప్పు అంత టేస్టీగా ఉంటుంది.